ఈ విధంగా పెడితే జ్ఞానముద్ర చూడండి. బొటన వేలు చూపుడు వేలు కలిపి మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఒకటేలా కనబడతాయి. వంగకూడదు, వేళ్ళు తిన్నగా ఉండాలి. ఈ విధంగా మోకాళ్ళ మీద పెట్టుంచాలి. వేళ్ళు కొనభాగం కొద్దిగా ముందుకు పైకి ఉంటాయి. నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు సున్నితంగా మూసుకుంటే వీటి ప్రభావం శరీరం మీద బాగా కనిపిస్తుంది. అంటే మనసును ఏకాగ్రత చేయడానికి కళ్ళు మూసుకొని ముద్ర వేసి దానికి ఉన్న సమయం ప్రకారం మనం ఉండగలిగితే దాని ప్రభావం శరీరం మీద చక్కగా చూపించి శరీరాన్ని, మనసుని, చిత్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఇవి ముద్రలు. జ్ఞానముద్ర కోసం తెలుసుకుందాం. జ్ఞానముద్ర ఎలా వేయాలనేది ముందు చూసుకోండి. చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లుంటాయి. ఈ స్థితిలో బొటన వేలు చూపుడు వేలు లైట్గా టచ్ చేసి ఉంటాయి. గుండ్రంగా రావాలి వేళ్ళు, ఇలా రాకూడదు. ఈ విధంగా వస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ కనబడితే. ఈ విధంగా అంటే కొద్దిగా లేట్ అవుతుంది. ఈ విధంగా పెట్టాలి. మిగిలిన వేలు తిన్నగా ఉండాలి, వంగకుండా. అరచేతులు ఆకాశం చూస్తున్నట్టుగా. అరచేయి వెనక భాగాన్ని ఏమంటారు? మండభాగం. మండభాగాలు మోకాళ్ళ దగ్గర ఉంటాయి. చేతి వేలు కొద్దిగా బయటకు ఉంటాయి. ఈ విధంగా పెడితే పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పెడితే కొంచెం ఇక్కడ ప్రెస్ అయినట్టుంది కనుక ఈ విధంగా పెట్టి కూర్చోవాలి. ఇది జ్ఞానముద్ర అంటారు. నాలెడ్జ్ పెరగడానికి సాధన చేస్తే చాలా తెలివితేటలు పెరుగుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. మంచి ముద్ర, ఇంత పవర్ఫుల్ ముద్ర ఇది. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఈ విధంగా తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానముద్ర వలన అంటే, బొటన వేలికి తల లోపల ఉండే పిట్యూటరీ గ్లాండ్ కనెక్షన్ ఇక్కడ దాకా వస్తాయి వాటి నరాలు. అదేవిధంగా చూపుడు వేలకి పీనియల్ గ్లాండ్ కనెక్షన్స్ వస్తాయి. ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఎప్పుడైతే కలుపుతామో శరీరంలో మిగిలిన గ్రంథులన్నీ, గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గ్రంథులు అంటారు. గ్రంథులన్నీ చక్కగా పనిచేస్తాయి. గ్రంథి స్రావం ఎప్పుడైతే చక్కగా పనిచేస్తుందో శరీరం హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ గ్రంథులు మిగిలిన గ్రంథుల్ని సరి చేస్తుంది. అంటే శరీరంలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, దీని వెనక అసలు పారాథైరాయిడ్ గ్లాండ్, ఇక్కడ థైమస్ గ్లాండ్, ఇక్కడ బ్రాంకియాస్ గ్లాండ్, అక్కడ కింద ప్రోస్టేట్ గ్లాండ్, ఓవరీస్, ఇటువంటివన్నీ చాలా ముఖ్య గ్రంథులు అంటారు. ఇవి చక్కగా పనిచేస్తాయి. అందుకు ఈ విధంగా చేసినప్పుడు తల లోపల ఉన్న ఆ రెండు గ్రంథులు పనిచేస్తే కనుక నాలెడ్జ్ పెరుగుతుంది. చూడండి, మీరు ఎక్కడ దేవుడి బొమ్మలు చూడండి, ఎక్కడైనా బుద్ధుడి బొమ్మలు చూడండి, కృష్ణుడి బొమ్మలు చూడండి, ఎటువంటి బొమ్మలు జ్ఞానంలో చేస్తున్నప్పుడు ఈ విధంగానే ఉంటాయి. జ్ఞాన ముద్రలోనే ఉంటుంది. అంత పవర్ఫుల్ ముద్ర ఇది. జ్ఞానముద్ర నాలెడ్జ్ పెరగడానికి పనిచేసే ముద్రల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎక్కడ చూసినా ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. గుళ్ళల్లో కూడా చూడండి, అక్కడ చూడండి, ఇదే కనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నది. కృష్ణుడు ఈ జ్ఞానముద్రలో సాధన కొన్ని గంటలు చేసాడంటారు. అందుకే మహాభారతాన్ని హాయిగా ఇలా నడిపించాడు అన్నట్టుగా చెప్తారు పెద్దలు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు జ్ఞానముద్రలో ఉండి ఎంత నాలెడ్జ్ సంపాదించారంటే, ఆయన తెలివితేటలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 3 సార్లు తిరిగి వచ్చి పెద్ద పెద్ద పండితులతో మాట్లాడి ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా వినడానికి చేసినట్టుగా అంత పవర్ ఇందులో ఉంది. ఇది జ్ఞానముద్ర. బుద్ధుడు ఈ జ్ఞానముద్రలో ఉండి చాలా జ్ఞాన విజ్ఞానం సంపాదించాడు. చిన్న పిల్లల్ని అడిగినా బుద్ధుడి పేరు చెప్పగలుగుతారు. అంటే ఎంత నాలెడ్జ్ వస్తుంది, పెరుగుతుందో జ్ఞానముద్రలో ఊహించుకోండి. ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం. ఇదే విధంగా ఇందులో ఈ విధంగా కానీ స్ట్రైట్గా కూర్చోవాలి. అప్పుడే ఈ శక్తి, ఎనర్జీ అన్నది పైకి వచ్చి శరీరం మెదడు లోపల చక్కగా పనిచేస్తుంది. ఇది జ్ఞానముద్రలో ఉండే సిస్టమ్స్. మానసికంగా ఎలా పనిచేస్తుంది, శారీరకంగా ఎలా పనిచేస్తుంది. ఈ సాధన చేయాలనుకున్న వాళ్ళు తెల్లవారు 3:30 నుంచి బ్రహ్మకాలం అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు, ఆ టైంలో చేస్తే చాలా బాగా పనిచేస్తుంది జ్ఞానముద్ర. ఎందుకు ఈ విధంగా పనిచేస్తుంది అంటే, చెట్లన్నీ రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి పగలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. తెల్లారగట్ట ఎక్కువ ఆక్సిజన్ వదిలి ఆఫ్టర్ 7 తర్వాత నార్మల్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందుకు బ్రహ్మీకాలం అని అందుకే అంటారు. పొద్దున్న 3:30 నుంచి 7 లోపల, 6:30, 7 లోపల చాలా బాగా పనిచేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి గాలిలో కనుక ఆ టైంలో జ్ఞానముద్ర చేస్తే పనిచేస్తుంది. ఈ ముద్రకి మంచి రిజల్ట్స్ వెంటనే కావాలి, మీకు తెలియాలి అనుకుంటే 1 గంట 50 నిమిషాలు సాధన చేయగలగాలి. మంచి రిజల్ట్స్ వెంటనే మీకు దాని మీద ఫలితం ఏమిటి, ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఈ ముద్ర మన శరీరం మీద దాని ప్రభావం ఏం చూపిస్తుందని తెలుస్తుంది. ఇది జ్ఞానముద్రలో ఉంది. లేదు సాధన చేయడం మామూలుగా చిన్న చిన్న సమస్యలకు చేయాలనుకుంటే 60 నిమిషాలు సాధన చేస్తే
వీటి మనకు శరీరంలో ఉన్న సమస్యలు అంటే కోపం కానీ, ఇరిటేషన్ కానీ, చిరాకు కానీ, పిచ్చిలాగా ప్రవర్తించడం కానీ, మనసుకు తలకి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిస్తుంది. వీటిలో 60 నిమిషాలు సాధన ప్రాక్టీస్ చేయాలి రోజు. అది కూడా చేయలేకపోతే పొద్దున్న 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు చేస్తే ఈ ముద్ర ప్రభావం శరీరం మీద చక్కగా చూపిస్తుంది. ఈ ముద్ర జ్ఞానముద్రలో కానీ ధ్యానం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. సాధన చేయాలంటే మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుంటే చాలు. చాలా మంచి రిజల్ట్స్. మనసును ప్రశాంతంగా ఉంచి శాంతభావాన్ని ఏర్పరుస్తుంది, తెలివితేటలు పెంచుతుంది. కోపం అన్నది అసలు కనబడదు మనసు శరీరంలో. మొహంలో కూడా కోపం, చిరాకు, కోపము, యాంగ్జైటీ, డిప్రెషను, ఇరిటేషను ఇటువంటివన్నీ రాకుండా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పగానే నెగిటివ్ థాట్స్ ఇవన్నీ పోవడానికి జ్ఞానముద్రనే బాగా పనిచేస్తుంది. ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం. అయితే కళ్ళు మూసుకొని సాధన చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. దీనికి దృఢ నిర్ణయం, సత్సంకల్పం, పట్టుదల, సమయం తీసుకొని చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. జ్ఞానముద్రలు బొటన వేలు కొన భాగంలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్, చూపుడు వేలు కొన భాగంలో ఉన్న పీనల్ గ్లాండ్స్ అని పనిచేస్తాయి కనుక ఈ జ్ఞానముద్రలో వీటిని సరిచేయబడతాయి ఈ సమస్యల్ని. అలాగే జ్ఞానముద్రల నొప్పులను కూడా నెమ్మదిగా తగ్గించడానికి ఉండే శక్తి దీనికి ఉంది. ఇది జ్ఞానముద్రలో ఉన్న ఫలితాలు.